ఇంకా తమరికి సిగ్గు రాలేదా సార్? ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకింకా బుద్ధి వచ్చినట్లేదు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసావురా? చెప్పరా, ఇంకొకసారి చెప్పు, ఏం కూసావు? వదిలిపెట్టరా. మళ్ళీ రా. ఆగండి సార్. ఇంకొకసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను. మోసం చేసి ముంచేసి వెళ్ళిపోయిన అమ్మాయి అయితేనే ఇంతలా కోప్పడుతున్నావు. అదే స్వచ్ఛంగా ప్రేమించిన అమ్మాయి అయితే భూమి మీద ఆగేవాడు కాదేమో. నిన్ను ఒకసారి చెప్తే అర్థం కాదు. బ్రదర్ మీరు వెళ్ళండి బ్రదర్. సార్ ఆగండి సార్, ఆగండి బ్రదర్, మీరు వెళ్ళిపోండి. సార్ కంట్రోల్ సార్, కంట్రోల్. అటు వెళ్ళి కూర్చుందాం, రిలాక్స్ అవుతారు కానీ. పదండి పదండి సార్, పదండి సార్. ఆగండి సార్, ఆగండి సార్. ఇట్లాంటి వాళ్ళతో మీకు ఎందుకు సారో, వదిలేయండి. మీరు వాళ్ళతో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి సారు. మీ వైఫ్ గారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా మీరు ఆవిడ గురించి మంచిగా ఆలోచిస్తూ ఉన్నారంటే అర్థమవుతుందా సారు? తనెంత మంచి అమ్మాయో. మీ మనసులో తన మీద ప్రేమ ఉండదని అర్థమవుతుందా సారు? కానీ ఎందుకు సారు మీరిద్దరు దూరంగా ఉన్నారు? ఎందుకు కలిసి లేరు? సారు, నేను ఇట్లా అడుగుతా ఉన్నానని తప్పుగా అనుకోబాకండి. నేను క్యాజువల్గానే అడుగుతా ఉన్నాను. నేను వాళ్ళ మీద కోప్పడినంత మాత్రాన ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందని మీరెలా డిసైడ్ చేస్తారు? అదేంటి సార్ అట్టా అంటారు? ప్రేమే లేకపోతే తన గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళ మీద మీరు ఎందుకు కోపడతారో? ఎందుకంటే తాను నేను తాళి కట్టిన భార్య. మా ఇద్దరి మధ్య చాలా గొడవలుంటాయి. దాని అర్థం దారిన పోయే వాళ్ళంతా అనాలని అర్థం కాదు. నా భార్యనేమైనా అంటే నేనంటాను, కానీ పరాయి వాళ్ళు అంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? చెత్తనాయాళ్ళు ఏమీ పని లేక ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. మీరు పైకి చెప్పట్లేదు గానే మీ మనసులో ప్రేమ ఉంది సారు. సరే, నేను వెళ్తాను. సారు, ఏమన్నా తినేసి వెళ్ళండి సారు. సారీ బ్రదర్, నాకు ఆకలిగా లేదు. సరే సారు, రేపు రండి, స్పెషల్ ఐటెం చేసి పెడతాను. సరే. ఓకే సారు. ఈడ జరిగిందంతా మేఘనా మేడంకి చెప్పాలా? నాట్ రీచబుల్ అని వస్తూ ఉండదే. సర్లే, ఫోన్లో దానికన్నా ఎదురుగా ఉండి చెప్తే మంచిదిలే. ఈరోజు సాయంకాలం పని అయ్యాక మేఘనా మేడం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. బాబాయ్, పూరి రెడీ చేయ బాబాయ్. కళ పీడకలలాగా పదే పదే వెంటాడుతోంది, గుర్తుకొస్తోంది. మేఘన విషయంలో నేను జాగ్రత్త పడకపోతే కలలో జరిగింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కళ్ళ ముందు జరిగి తీరుతుంది. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలి అంటే నేను నందుగాడితో చాలా చనువుగా మూవ్ అవ్వాలి. వాడిని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్. కూర్చో నందు. అవును, నేను ఆఫీస్కి రాగానే వెంటనే రమ్మని చెప్పావంట, ఏమైంది ఆరోహి? నిన్ను చూడాలని. వాట్? ఐ మీన్, నేను ఆఫీస్కి రాగానే ఫస్ట్ నీతో మాట్లాడితే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నందు. ఆ డే అంతా నాకు చాలా బాగుంటుంది. మనస్సంతా ఒక తెలియని ఆనందంతో నిండిపోతుంది. ఏదో నీ విషయంలో నాకు చిన్న సెంటిమెంట్ నందు. ఓకే ఆరోహి, ఇప్పుడు నేను వెళ్తాను. నందు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? కంగ్రాట్స్ ఎందుకు ఆరోహి? ఎందుకేంటి నందు, ఈరోజు స్టేట్ వైడ్గా టాప్ 10 రిపోర్టర్స్ రేటింగ్ వస్తుంది. ఆ టాప్ 10లో నీ పేరు ఖచ్చితంగా, టాప్ 10లో కాదు, ఖచ్చితంగా టాప్ 3లో నీ పేరు ఉంటుంది. అబ్బా నందు, ఈ మాట చెప్తుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉందో.
అలాంటి లిస్ట్లో నీ పేరు చూసిన తర్వాత ఇక నా ఆనందానికి అవధులు ఉండవేమో. అయినా మన అనుకునే వాళ్ళ సంతోషంలోనే కదా మన సంతోషాన్ని వెతుక్కుంటాం. ఎనీవే, కంగ్రాట్స్ నందు. థ్యాంక్ యూ ఆరోహి. నందు, బ్రేస్లెట్ ఇది. బ్రేస్లెట్ ఏం నందు, తీసి పక్కన పడేసావా? అదేం లేదు ఆరోహి. బ్రేస్లెట్ని మా అమ్మకి చూపించాను, తర్వాత రూమ్లోనే మర్చిపోయాను. నందు, ఆ గిఫ్ట్ నేను నీకు చాలా ప్రేమగా ఐ మీన్ ప్రేమతో కూడిన అభిమానంతో ఇచ్చాను. జనరల్గా గిఫ్ట్స్ అనేవి ఒకరినొకరు గుర్తు చేసుకునే అద్భుతమైన జ్ఞాపకం నందు. ఆ బ్రేస్లెట్ ఎప్పుడూ నీ చేతికే ఉండాలి. అది చూసినప్పుడల్లా నేను నీకు గుర్తుకు రావాలి నందు. అంటే ఈ ఫ్రెండ్ని నువ్వు మర్చిపోకూడదు నందు. అలా మర్చిపోతే నేను చాలా బాధపడతాను. ఐఎమ్ సారీ ఆరోహి. అయ్యో, నీతో నాకున్న ఎమోషన్స్ చెప్పాను, అంతేకాని సారీ చెప్పమని కాదు. ఓకే ఆరోహి, నాకు కాస్త వర్క్ ఉంది. బాయ్. బాయ్. సెంటిమెంట్ డ్రామాని ఇంకొంచెం పెంచాలి. నందుని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. టాప్ 10 రిపోర్టర్స్ లిస్ట్ లో నందు, మేఘన పేర్లున్నాయా? నేను ఎన్ని కుట్రలు చేసినా మీడియా సర్కిల్లో మాత్రం వీళ్ళ వాల్యూ తగ్గలేదు. ఆ లిస్ట్ లో నందు పేరు ఉండకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమ్మీడియట్ గా డిలీట్ చేయించు. మేఘన, నువ్వెప్పుడొచ్చావు? నీ ఫోన్ సీక్రెట్స్ నేను వినలేదులే ఆరోహి, కంగారు పడుకు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయిందనే భయంలో నువ్వున్నావు ఆరోహి. నీ బండారాన్ని అందరి ముందు బద్దలు కొట్టడానికి ఈ భయమే నా ఆయుధం. నా మీద నీకు డౌట్ వచ్చిందని నా నిజస్వరూపం నందుకి తెలియజేసే ప్రయత్నంలో నువ్వున్నావని తెలుసు మేఘనా. అందుకే నందుని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. నీ మీద నా పగకి నందువే నా ఆయుధం. ఏంటి ఆరోహి, ఎందుకు చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు? చచా, అలాంటిదేవి లేదు. అయినా నేనెందుకు డిస్టర్బ్ అవుతాను మేఘనా? అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు. ఆరోహి, ఈ కార్డ్ కదా నీకు గుర్తుందా? నీ దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఆరోహి. ఏంటది? నువ్వు యూజ్ చేసే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటి?
ఏ ఎందుకు మేఘనా? నందు కేస్కి నువ్వు వాడే పర్ఫ్యూమ్కి కనెక్షన్ ఉంది. అంటే ఆ రోజు ఒక వెడ్డింగ్ కార్డ్ వచ్చింది అని చెప్పాను కదా, ఆ కార్డుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ నువ్వు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ యాజ్ ఇట్ ఈస్గా ఒకటే అని చెప్పాను, గుర్తుందా? నువ్వు వాడే పర్ఫ్యూమ్ పేరేంటి? ఓ డూ యూ లైక్ ఇట్? ఇట్స్ ఓకే, నీకు ఒకటి తెప్పిస్తాను. బార్బీ, మేఘనాకి రేపు ఒక బాటిల్ తప్పించు. ఈ పర్ఫ్యూమ్ని ఖచ్చితంగా విఐపీలు మాత్రమే వాడతారు. సో నువ్వు వాడే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటో చెప్పావనుకో, ఈ పర్ఫ్యూమ్ సిటీలో ఎవరెవరు వాడతారో తెలుసుకోవచ్చు. దాంతో ఈ వెడ్డింగ్ కార్డ్ని ఎవరు ప్రింట్ చేశారో తెలుసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా నందు కేసులోని చిక్కుముడులన్నీ వీడిపోతాయి. చెప్పు ఆరోహి, నువ్వు వాడే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటి? గుర్తులేదు మేఘనా. అదేంటి ఆరోహి, నువ్వు వాడే పర్ఫ్యూమ్ పేరు నీకు గుర్తులేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. అంటే యాక్చువల్గా బార్బీ తీసుకొస్తుందన్నమాట, అందుకే. ఓ సరే ఆరోహి, రేపు తనని అడిగి తెలుసుకునిరా. రేపు నేను వచ్చి ఆ పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటో, ఈ వెడ్డింగ్ కార్డ్కి ఎవరి పర్ఫ్యూమ్ స్ప్రే చేశారో అన్ని కథలు, అందరి కథలు తేలుస్తాను. సరేనా? థ్యాంక్ యూ. స్వామి, నేను మా అమ్మని నాన్నని కలపడానికి ట్రై చేస్తున్నానని చెప్పాను కదా, దానికి నీ హెల్ప్ కావాలని అడిగాను కదా. స్కూల్లో పిల్లలు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. అందుకే నీకు ముడుపు కట్టి నీకు దండం పెట్టుకుంటున్నాను. వెంటనే ఏదో ఒకటి చేసి అమ్మని నాన్నని కలపాలి. అందుకే ముందు ఏం చేద్దామని ఆలోచిస్తే నాకేం ఐడియా రావడం లేదు. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పాలి. చెప్తావు కదా? కలలో కనిపించి చెప్పే అంత టైం లేదు. ఎలా చెప్తావో ఏమో, నీ ఇష్టం. నాకైతే ఐడియా నువ్వే చెప్పాలి. महागणपतिं महोत्तरविधिं महीतलघनं गं गणपतिं विश्वेश्वरसुतं विघ्नेश्वरविभुं विन्ध्याचलनिधिं गुणदेवरा నీను ఐడియా ఎలా ఇచ్చావా స్వామి? నా కోపం వచ్చినప్పుడు నేను మూతి ముడుచుకొని అలిగి వెళ్ళిపోతే నాన్న నా వెనకాలే వచ్చి నన్ను బ్రతిమలాడి నాకు అవి ఇవి కావాలా అని అడిగి నాకు కోపం పోయేలా చేస్తాడు కదా. అదే విధంగా అమ్మ మీద నాన్న కోపం పోయే వరకు నేను నాన్న వెంటపడి బ్రతిమలాడాలన్నమాట. అంతేనా? అంతే అయి ఉంటుందిలే. లేదంటే నీకు దండం పెట్టుకోగానే నాకు అదెందుకు గుర్తుకొస్తుంది? ఇప్పుడు గుర్తొచ్చిందంటే నన్ను అలా చెయ్యమని నువ్వు చెప్తున్నావనే కదా. నాకు తెలుసులే స్వామి, నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి నేరుగా ఏమీ చెప్పలేవు. అందుకే ఇలా చెప్పుంటావు. పోన్లే, మా అమ్మ నాన్న దూరంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను తమ్ముడు బాధపడుతూ ఉన్నాం. కానీ నీకు చెప్పగానే ఇదిగో నువ్వు ఇలా దారి చూపించావు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాన్న కోపం పోయే వరకు నాన్న వెంటపడి నాన్న నన్ను ఎలా కూల్ చేస్తాడో నేను కూడా నాన్నని అలాగే కూల్ చేస్తాను.
అమ్మా నాన్న కలుసుకోగానే అందరం వచ్చి నీకు దండం పెట్టుకొని నీకు నచ్చిన స్వీట్స్ కొనిస్తాం, ఓకేనా? ఏదో ఐడియా ఇచ్చేశాను, నాకు సంబంధం లేదని గమ్మున ఊరుకోవద్దు. నువ్వు ఇచ్చిన ఐడియా సక్సెస్ అయ్యే వరకు నువ్వు నాకు తోడుగా ఉండాలి, అర్థమైందా? ఉంటానే. క్యాబిన్లో లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నీ ఆలోచనలకి దూరం అవ్వాలని, నీ గుర్తులు జ్ఞాపకాలు ఏవి నా మనసులోకి రాకుండా చూసుకోవాలని కష్టమైనా సరే చాలా ప్రయత్నిస్తున్నాను మేఘన. కానీ ఈ విగ్రహం పదే పదే నిన్ను గుర్తు చేస్తోంది. నీ జ్ఞాపకాల వానలో నన్ను తడుపుతోంది. కానీ అది నిప్పుల వానలా అనిపిస్తుంది మేఘన. ఆ బాధ తాలూకు గాయాలని ఈ గుండె మోయలేకపోతోంది. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేయకపోయి ఉంటే ఈ జ్ఞాపకాలన్నీ మనకి అందమైన తీపి గుర్తులుగా మిగిలిపోయి ఉండేవి. గుర్తొచ్చినప్పుడల్లా మనసు నిండిపోయే ఆనందాలనిచ్చేవి. నీ ప్రేమ నాకు వరమవుతుందనుకున్నాను. కానీ ఎందుకు మేఘన ఇలా శాపంగా మార్చేశావు? స్వచ్ఛమైన ప్రేమ ఒక్కసారి మనసులోకి దూరితే అది చచ్చేదాకా పోదని అంటారు. ఆ మాట నిజమని ఆ స్వచ్ఛమైన ప్రేమ విషయంలో నువ్వు దేవదాసుకి మజనుకి నిజమైన వారసుడివని నిరూపించుకున్నావు. నిన్నిలాగే వదిలేస్తే ఇదే పిచ్చి ప్రేమతో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మేఘనా అంటూ దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అందుకే నీ మనసులో దాని మీదున్న ప్రేమని ఏకంగా చంపేయాలి. నందు! एकविषे विष्णुस्त्वान्वेतु द्वेवोर्जे विष्णुस्त्वान्वेतु त्रीणि व्रताय विष्णुस्त्वान्वेतु चत्वारि मयो भवाय विष्णुस्त्वान्वेतु पञ्चपशुभ्यो विष्णुस्त्वान्वेतु षड्ऋतुभ्यो विष्णुस्त्वान्वेतु सप्तभोहोत्राभ्यो विष्णुस्त्वान्वेतु। వదిలేయడం చాలా ఈజీ నందు, కానీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకని విలువైన వాటిని పదిలంగా పట్టుకోవాలి, వదిలేయకూడదు. విలువైన వాటి గురించి నువ్వు మాట్లాడ్డాం, కోల్పోతే తిరిగి తెచ్చుకోలేమని నువ్వు హితోపదేశం చేయడం చాలా నవ్వొస్తోంది. అసలు ఇలాంటి మాటలే మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు నిజంగా విలువైన వాటి విలువ తెలిస్తే నన్ను కోల్పోవు. ఇలా బొమ్మతో మాట్లాడుకునే పరిస్థితిని తెచ్చుకోవు. నందు,
అబద్ధం తీయగా ఉండే విషయం. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకే మన ప్రేమ బంధానికి గ్రహణం పట్టింది. మన మధ్య దూరం అనే గోడ పెరిగింది. తప్పు నువ్వు చేసి నన్నంటావేంటి? అబద్ధానికి నిజానికి మధ్య చిన్న తేడాని నేను తెలుసుకోకపోవడం కాదు. స్వచ్ఛమైన ప్రేమని, నిస్వార్థమైన మనసుని గుర్తించడం నీకు తెలీదు. అందుకే ఆ మనిషిని, మనసుని నువ్వు మోసం చేశావు. నందు, మనం ఇలా ఆఫీస్లో గొడవ పడ్డం కరెక్ట్ కాదు. చూడు, ఆ బొమ్మ నాది. నా బొమ్మను నాకిచ్చేయి. ఇచ్చేస్తాను. నువ్వు మళ్ళీ పాత నందులా మారినప్పుడు, నీలో నాకు పాత నందు కనిపించినప్పుడు నువ్వు అడగకుండానే ఇచ్చేస్తాను. నందు, నీతో మాట్లాడాలి. నాకు పనుంది. నీతో మాట్లాడటం కుదరదు. నందు, నందు, నేను పిలుస్తుంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా పనుందని వెళ్ళిపోతాడేంటి? ఏంటారోహి, ఈగో హట్ అయిందా? నువ్వు పిలుస్తున్నా పట్టించుకోకుండా నందు వెళ్ళిపోయాడని కోపం వచ్చిందా? భార్యాభర్తల విషయం కదా, మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటుంటే నందు అసలు ఊరుకోడు. పాపం, నందు గురించి నీకు తెలియదు కదా, అందుకే సడన్ గా మా మధ్యలోకి దూరావు. మరొకసారి మా భార్యాభర్తల మధ్యలోకి దూరకు.